ఫ్రెండ్స్, నమస్తే అండి. సింపుల్గా నూడిల్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఎలా ఉంటుంది అనేది చూపించేస్తాను. నేనైతే ఎస్టర్డే మా అబ్బాయి బర్త్డే అని చెప్పాను కదండి, దానికోసం అనేది తన ఫ్రెండ్స్ కోసం నేనైతే ఇలా సింపుల్గా తయారు చేస్తాను. మీరు కూడా ఇలా తయారు చేసుకుని సర్వ్ చేసేసండి అందరికీ. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి వీటితో పాటు ఏదో స్వీట్ తయారు చేసేసి సర్వ్ చేసుకుంటే చిన్న పార్టీకి బాగుంటుందండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టేసుకొని మనం 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకుని మనం సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ అందులో మసాలా ఇస్తారు కాబట్టి అందులో కొంచెం సాల్ట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకండి, చాలా తక్కువ వేసుకోండి. అలాగే వేగిపోయిన తర్వాత మనం టమాటా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి టమాటాను కూడా. తర్వాత 2 ప్యాకెట్లు 4 ఉంటాయండి, 4 ఉంటే 2 ప్యాకెట్లు కట్ చేసుకుని వేసుకోండి. 2 మధ్యలో వేసుకోవాలి. నేను నీళ్ళు పోసి ఇందులో నూడిల్స్ ఉన్నాయి కదండి, స్మాష్ చేసుకొని వేసుకోండి. నూడిల్స్ అన్నీ అవన్నీ మనం అలా సిమ్లో వదిలేస్తే సరిపోతుందండి. అవన్నీ దగ్గరికి వచ్చేస్తే ఉడికిపోతాయండి. ఉడికిపోయిన తర్వాత మిగిలిన 2 ప్యాకెట్లు వేసుకొని పైన కింద కలిపేసుకోవాలండి. ఎంతో రుచికరమైన నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉండే నూడిల్స్, అది బర్త్డే పార్టీస్కి ఈవినింగ్ టైంలో పిల్లలకు కూడా ఇంటికి రాగానే పెద్ద ప్రాసెస్ లేకుండా ఇలా తయారు చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ఎగ్ కావాలంటే ఎగ్ వేసుకోవచ్చండి. నేను వితౌట్ ఎగ్ చేశాను. ఎగ్తో కూడా మీరు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. పైన కింద కలిపేసుకుంటే సూపీగా ఉండే నూడిల్స్ రెడీ అండి. మరి ముఖ్యంగా చిన్న చిన్న పార్టీస్కి అయితే వెంటనే మనకి టకటక అయిపోతుంది. మన ఈ వండలు అనుకోకుండా పిల్లలు ఇష్టంగా తినేది కూడా కదండి. అందుకని నేనైతే ఇలా సర్వ్ చేశానండి. దీంతో స్వీట్ కూడా తయారు చేశాను, సేమియా అనేది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.